డిజిటల్ అరెస్ట్ అన్నటువంటి పేరు చర్చకొస్తుంది. ఈ డిజిటల్ అరెస్టులలో ఉన్నట్టుండి మనకి వాట్సాప్ కాల్ వస్తది. మీరు మీకు అరెస్ట్ వారెంట్ ఇచ్చాం మేము అంటూ ఓ పోలీస్ వస్తాడు, లేకపోతే ఒక కోర్ట్ వస్తది, ఒక జడ్జి వస్తాడు. ఏవైనా సుప్రీంకోర్టు జడ్జి పేరుతో కూడా ఆర్డర్లు, దొంగ ఆర్డర్లు తయారు చేసి ఇవన్నీ కొలంబియానా, శ్రీలంక లేకపోతే మయన్మార్ ఇట్లాంటి దేశాల్లో మాఫియా శక్తులు చైనాకి అనుకూలంగా లేదా చైనా వాళ్ళైనటువంటి వాళ్ళే ఇలాంటి అరాచకాలు చేస్తూ మన దేశపు పిల్లలతోనే ఉద్యోగాల కోసం వెళ్ళడంతో మనల్ని మోసం చేయించి కోట్లకి కోట్లు దోచుకుంటున్నటువంటి కేసుల సందర్భంలో మొన్న ఈ మధ్యన సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏమి పరిష్కరిస్తారు, ఎలా పరిష్కరిస్తారు అంటున్నటువంటి సందర్భంలో టెక్నికల్గా ఒక కొత్త ఆలోచన చేస్తున్నారట. ఏంటంటే ఫ్రీజ్ ఆర్ కిల్ స్విచ్ అన్నటువంటిది. ఒక్కసారిగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు దన్మని అవతలకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే బ్యాంకులు కొన్ని పద్ధతులు పాటిస్తున్నాయి. ఇప్పుడు నాకే కనుక బ్యాంకులో ఒకేసారి కనుక ₹1,00,000 ₹2,00,000 ట్రాన్స్ఫర్ అంటే ఇమీడియట్గా అవ్వదు. ఒక 5 నిమిషాలు గ్యాప్ పడుతుంది. ఈలోపు నాకు ఫోన్ వస్తుంది, మీరే నాకు కట్టే ట్రాన్స్ఫర్ చేసింది లేదన్నట్టు. ఒకవేళ నేను అటెండ్ చేయకపోతే కనుక ఆ డబ్బులు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటిది ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకులు చేస్తున్నాయి. ఇవి కాకుండా ఇట్లాంటిది జరుగుతుంటే కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం అన్నది అడుగులు వేస్తున్నారనమాట. ఒక కిల్ బటన్ అంటే ఏదన్నా కనుక ఇట్లాంటి ఫ్రీజింగ్ అంటే వెంటనే క్లోజ్ చేసేటటువంటిది.